బాపు ఏం చేసినవే? మొక్కజొన్న చేనుకు మొగిపురు పట్టిందిరా, మందు కొట్టిన 10 డబ్బాలు కొట్టే వరకు పానం అంతా పుండు అయిందిరా. ఏ రాజేందర్ గాని పిలిస్తే వాడు కొట్టకపోతుండే నా సతగానే వేసానికి తోడు పెట్టుకున్నావు నువ్వు. ఇక కొడితే అయిపోయా. అయితే కానీ సింధుకు పెళ్ళాడ ఎత్తావా? చేయాలిరా. సిద్దిపేటలో పిల్లగాడు ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాట, మంచి సంబంధం అన్నారు. ఆలోచన చేయి మరి. 2-3 నెలలు అయితే దాని చదువు అయిపోతుంది. చదువు అయిపోయినాక పెళ్లి చేయాలి. పెళ్ళి అంటే అట్టి కాదు కదా, చేతి నిండా పైసలు ఉండాలి. నా పేరు మీద ఒక గుంట కూడా లేకపోయా. గదే 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండించుకొని బతుకుతాను. ఉన్నది గా ఒక్కిళ్ళు. ఆ ఒక్కిళ్ళు అమ్మి పెళ్లి చేస్తారా? ఆ ఇల్లు అమ్మితే నువ్వేడుంటావే? నాదేముందిరా, ఊళ్ళో ఎక్కడన్నా కిరాయి కన్నా ఉంటా, రేకుంటే 2 రేకులు వేసుకున్నా బతుకుతా. మనవరాలను మంచి ఇంటికి ఇవ్వాలిరా, అది సల్లంగా ఉండాలి. అరే ఇవాళ నా ఇల్లు కొనేటోళ్ళు ఉంటే చెప్పరా? నీ ఇల్లు కొనేటోళ్ళు మత్తుకున్నారు. మీ ఇంటి పక్క పొంటి వాడు సత్యంగానికే ఆ ఇనుప సామాన్ గోదాములు లేడా, మనకి ఇల్లు కావాలంటే వాడు తిరుగుతా ఉన్నాడు. 2-3 సార్లు చెప్పిండు వాడు. మరి అవును కానీ వీడు సుధాకర్కు లేదా ఇంట్లో ఇస్తా? వాని పాలు వానుకున్నదిరా. మరి వాడు మాట అడగపోయి నువ్వు, అరే సుధాకరు మన అన్న బిడ్డ పెళ్లికి ఇల్లు అమ్ముతా, మరి నీ